ఆల్రైట్, లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్ తోటి కాంటాక్ట్ చేద్దాం. వసంత్, ఏమిటి సిచ్యువేషన్ ప్రస్తుతం? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎంతమంది కార్యకర్తలు జోగి నివాసం మీద దాడి చేయడానికి వచ్చారు? పోలీసులు అక్కడ ఉన్నా సరే వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఏం జరుగుతోంది అక్కడ? దాదాపు నిన్న జోగి రమేష్ ఇటు సీఎం చంద్రబాబుతో పాటుగా మంత్రి నారా లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు మొత్తం కూడా దాదాపు 500 మంది వరకు కూడా జోగి రమేష్ నివాసాన్ని ముట్టడించారు. మొదట జోగి రమేష్ నివాసంలో ఉన్నారా లేదా అంటూ కూడా వారి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జోగి రమేష్ నివాసంలో లేకపోవడంతో మొదట నిరసన తెలపడానికి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా జోగి రమేష్ నివాసంలో లేరని తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా ఆగ్రహానికి లోనే ఆయన నివాసం పైన దాడికి పూనుకున్నారు. పెట్రోల్ బాటిల్స్తో పాటుగా రాళ్ళు కర్రలతోటి జోగి నివాసం పైన విరుచుకుపడ్డారు. ప్రధానంగా తమ అధినేత నారా లోకేష్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, పదజాలాన్ని ఏదైతే వినియోగిస్తున్నారో ఈ వ్యాఖ్యలే తీవ్ర ఆగ్రహానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ వ్యవహారంలో సీరియస్గా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురై జోగి రమేష్ నివాసాన్ని ముట్టడించారు. ఈ క్రమంలోనే మొదట జోగి రమేష్ కార్యాలయానికి సంబంధించి నివాసము కార్యాలయం ఒకే ప్రాంతంలో ఉంటుంది. జోగి శకుంతల నిలయం అంటారు. ఇబ్రహీంపట్నం నుంచి పెర్రిఘాట్కు వెళ్ళేటటువంటి సమీపంలోనే ఆయన నివాసం ఉంటుంది. ఆ నివాసానికి మొదట అక్కడ చేరుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత జోగి రమేష్ ఉన్నారని అడిగారు. జోగి రమేష్ లేరని చెప్పడంతో ప్రస్తుతం ఆయన సిబ్బందిని బయటికి పిలిచి ఆ తర్వాత ఆయన నివాసం పైన విరుచుపడ్డారు. రాళ్ళు కర్రలతో పాటుగా పెట్రోల్ బాటిల్ విసిరి ఆయన నివాసంలో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఆయన ఇంటికి మొత్తాన్ని కూడా నిప్పు పెట్టారు. ప్రస్తుతం జోగి రమేష్ నివాస పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఉద్రిక్తతలు దారితీస్తున్నాయి. పోలీసులు వారిని ఎంత వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు మొత్తం ఆయన నివాసాన్ని ముట్టడించడం, ఒక్కసారిగా దాడికి పూనుకోవడంతో ఏమీ చేయలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అప్పటికీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జోగి రమేష్ ఏవైతే పరుష పదజాలాన్ని వినియోగించారో, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో, ఇటీవల కాలంలో ఆయన కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవల రిమాండ్ ఖైదీగా ఉండి జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ నుంచి విడుదలైన తర్వాత కూడా అంతే స్థాయిలో ఇటు ప్రభుత్వం పైన, ఇటు మంత్రి నారా లోకేష్ పైన, సీఎం చంద్రబాబు పైన సైతం అదే స్థాయిలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పరుష పదజాలంతో దూషించారు అనేది ప్రధానంగా ఇటు టీడీపీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఈ జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా కార్యకర్తలు మొత్తం కూడా జోగి రమేష్ నివాసాన్ని ముట్టడించారు. నిన్న కూడా ఏవైతే దేవాలయాల్లో పరిహార పూజల పేరుతోటి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది. కల్తీ లడ్డూకు సంబంధించిన వ్యవహారంలో సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక పైన ఈ వ్యవహారంలో కూడా నిన్న పరిహార పూజలు చేసిన తర్వాత జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటు ఏవైతే ప్రభుత్వం లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, నాటి ప్రభుత్వం పైన, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పైన తీవ్ర స్థాయిలో అసత్యాల ప్రచారం చేస్తున్నారంటూ మాట్లాడుతూనే జోగి రమేష్ ఇటు ప్రభుత్వాన్ని, నారా లోకేష్ మంత్రిని, అలాగే సీఎం చంద్రబాబును ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలతోటి టీడీపీ శ్రేణులకు ఆగ్రహానికి కారణమై ప్రస్తుతం టీడీపీ శ్రేణులు మొత్తం కూడా జోగి రమేష్ నివాసాన్ని ముట్టడించారు. ప్రస్తుతం జోగి రమేష్ నివాసంలో లేరు. ఆయన ప్రస్తుతం రేపు మొలకల చెరువు కల్తీ మద్యం కేసు ఏదైతే బెయిల్ పైన విడుదలయ్యారో ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యేందుకు మదనపల్లిలో ఉన్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు, వారి సిబ్బంది మొత్తం కూడా ప్రస్తుతం మదనపల్లిలోనే ఉన్నారు. అయితే వారి కుటుంబ సభ్యులు జోగి రమేష్కి సంబంధించిన సతీమణి ప్రస్తుతం ఆవిడ ఇంట్లో లేరని కూడా తెలుస్తోంది. ఆవిడ బయటికి వెళ్ళినటువంటి క్రమంలోనే ఒక్కసారిగా టీడీపీ నేతలు కార్యకర్తలు దాడి చేయడం, ప్రస్తుతం ఆయన నివాసాన్ని మొత్తం కూడా పూర్తిగా దగ్ధమవుతోంది. పెట్రోల్ బాటిల్ విసిరారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. జోగి నివాసం ఉన్నటువంటి ఫ్లెక్సీలు, హోర్డింగ్లు మొత్తాన్ని కూడా తొలగిస్తున్నారు. మొత్తం నివురుగప్పిన నిప్పుల ఆ ప్రాంతం ఉంది. పోలీసులు ప్రస్తుతం వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కార్యకర్తలు ఆగ్రహానికి గురై పెద్ద ఎత్తున రాళ్లదాడి చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీగా పోలీసు బలగాలు కూడా చేరుకున్నాయి. ఒకవైపు దాడి జరుగుతుందన్న సమాచారం తెలియడంతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా హుటాహుటిగా జోగి నివాసానికి బయలుదేరి ప్రస్తుతం